హాయ్ అండి. వెల్కమ్ టు వడ్డిస్ డైరీ. ఈరోజు నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. బ్లౌజ్‌ని డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకున్నానండి. వేసుకుని జాయింట్స్ అవతలకొచ్చి నెక్ ఫోల్డింగ్ అయితే ఇటు సైడ్ వచ్చేలాగా మన సైడ్ వచ్చేలాగా వేసుకోవాలి. తర్వాత బ్లౌజ్‌ని ఇలాగ డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకొని మనము కొలుచుకోవాలి. ఇదిగోండి నేనైతే డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకొని కొలుచుకుంటున్నాను. మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అంతా ఒక్క సైడ్ పెట్టేసుకుని ఇలా కూడా మనం గీసేసుకున్న చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది. కాకపోతే మనం ఖర్చులకి తీసుకోవాలి కాబట్టి ఎక్స్ట్రా 1.5 ఇంచ్ అన్నది పెట్టుకోవాలి. ఇదిగోండి నేనైతే కొలిస్తే నాకు 8 వచ్చింది. 8కి బ్యాక్ డాట్స్‌కి అలాగే సైడ్ ఖర్చులకి ఒక 1.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి మెయిన్ పార్ట్ దగ్గర ఒక డాట్ పెట్టుకుంటున్నాను. తర్వాత 1.5 ఇంచ్‌కి ఒక డాట్ పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత చంక కూడా ఒక డాట్ అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత మనకి బ్లౌజ్ పొడవు ఎంత అన్నది కావాలి కాబట్టి షోల్డర్ జాయింట్ దగ్గర అలాగే బ్యాక్ డాట్ దగ్గర పట్టుకుని కొలత వేసుకుంటే నాకైతే 13.5 వచ్చిందండి. 13 వచ్చింది. 13.5 అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఒక హాఫ్ ఇంచు మనకి ఖర్చులోకి పోతుంది కాబట్టి. ఆ తర్వాత ఇక్కడైతే 5 పెట్టుకుంటున్నానండి. 2 ఏమో నెక్ విడ్త్, 3 ఏమో షోల్డర్‌కి. ఇదిగోండి 2 పెట్టుకున్నాను. ఆ తర్వాత చంక ఒక 5.5 వచ్చింది. ఇందాక డాట్ పెట్టాం కదా! కరెక్ట్‌గా ఆ డాట్ దగ్గరికి వచ్చింది చూసారా? చాలా ఈజీగా మన బ్లౌజు మనమే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే కట్ చేసేసుకుంటానండి చాలా ఈజీగా. ఇదిగోండి నాకైతే 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ముడతలేమీ లేకుండా నీట్‌గా వస్తుంది. నాది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి. అదే కొంచెం పెద్ద సైజ్ అయితే 1.5 అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ జాయింట్స్ 2 కలిపేసుకుంటున్నానమాట. కలిపేసుకుని మనకి నెక్ ఎంత కావాలా అన్నది మనము ఇలాగ సైడ్ జాయింట్ వేసుకుని నెక్ దగ్గర పెట్టుకుంటే నెక్ ఎంత అన్నది తెలిసిపోతుంది కదా! దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఖర్చులోకి పోతుంది కాబట్టి. ఇదిగోండి నాకైతే 3.5 వచ్చింది. కానీ 4 పెట్టాను. 4 పెట్టి చక్కగా మనకి అక్కడ మన పైన 2 పెట్టాం కదండీ! అందుకే ఇక్కడ కూడా 2 పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను పలక మెడ కుట్టుకుంటున్నానండి నేను. అందుకని స్క్వేర్ నెక్కే పెడుతున్నాను. ఇందులోనే మనం రౌండ్ తిప్పుకోవచ్చు. నేను కట్ చేసే విధానం అయితే చెప్తున్నాను. చాలామందికి ఈజీగా ఉంటుందని. ఇదిగోండి ఇంతేనండి. చాలా సింపుల్‌గా చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఈజీగా. ఇందులోనే మనం నెక్ స్క్వేర్‌గా పెట్టాను. నేను రౌండ్ కావాలంటే రౌండు అలాగే ఏ మోడల్ అయినా ఇక్కడే మనం మార్చుకోవాలి. ఇదిగోండి ఎంతో ఈజీగా మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నామన్నమాట. చాలా సింపుల్‌గా చాలా ఈజీగా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అన్నది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మన చెయ్యి తిరగకపోతే మనమే తిరిగి ఈ చంక దగ్గర కట్ చేసుకోవాలి. అంతేనండి ఈ వీడియో. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.